ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దయచేసి ఇది తీవ్రమైన విషయంగా పరిగణించి, నేను ఇంకొక విషయం మీకు మనవి చేస్తా ఉన్నా. ఇది చిన్న సన్న విషయం కాదు. ఎందుకు? నేను గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తి గారికి, భారత ఉన్నత న్యాయస్థానం యొక్క అందరు న్యాయమూర్తులకు, అన్ని రాష్ట్రాల చీఫ్ జస్టిస్లకు నేను ఎందుకు పంపిస్తా ఉన్నా అంటే చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది దీని వెనుక. వీళ్ళ ఫోన్లు ఎప్పుడైతే పోలీస్ సీజ్ చేసినరో వీళ్ళ కాల్ డేటా మొత్తం తీసారు. ఒకరోజు చరిత్ర కాదు, 2015 నుంచి ఇప్పటిదాకా దొరికింది వీళ్ళ చరిత్ర మొత్తం. దాంట్లో వీళ్ళు ఎవరెవరికి మాట్లాడిన, ఏమేమి వ్యవహారాలు చేసినారు, దీని వెనుక ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు, మొత్తం వచ్చింది చరిత్ర దాంట్లో. అదంతా ఇలా హైకోర్టు సబ్మిట్ చేశారు. ఆల్ దట్ ఈజ్ నౌ పబ్లిక్ ప్రాపర్టీ. హైకోర్టు అనేది కోర్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, రాజ్యాంగబద్ధమైన కోర్టు, కాన్స్టిట్యూషనల్ కోర్టు. అక్కడ ఇచ్చేసినాం మేము, ఏజెన్సీస్ ఇచ్చినాయి. ఇచ్చినప్పుడు ఏమైతే పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోయింది. దాన్ని అందరికి పంపుతున్నాం. అది ఎంత అంటే దాదాపుగా 78,000 పేజీలు అవుతుందో. మీ ఆఫీసులో కూడా పోయినాయి, మీరు కూడా అక్కడ పరిశీలించవచ్చు. మీరు కూడా ఎక్స్పర్ట్స్ని ఎంగేజ్ చేయాల్సి వస్తుంది. అన్ని ఎలక్ట్రానిక్ వాళ్ళు, పేపర్ వాళ్ళు, ప్రింట్ మీడియా వాళ్ళు, మేము కూడా పెట్టినాం, మా పార్టీ తరఫు నుంచి కూడా పెట్టినాం. రేపటి నుంచి ఒక 100 మంది కూర్చొని విశ్లేషణ చేస్తారు. బయటకు వచ్చిన ప్రతి విషయాన్ని పెడతాం. మేము ఒక్కలం ఏకపక్షంగా చేయకుండా ఏదైతే లభ్యమైందో మాకు యథాతథంగా మేము కోర్టు సమర్పించాం. అలా ఏమని ఉండను కాక, వాళ్ళ కాల్ డాటా, వాళ్ళ ల్యాప్టాప్ డాటా ఏదైతే మేము మొత్తం తీస్తే వచ్చిందో అది కొన్ని వేల పేజీలలో ఉంది. చాలా వాల్యూమ్నెస్. అలా చాలా విషయాలు బయటకు వస్తాయి. నేను అందుకే పంపించింది. ఇది ఎక్కడ ట్యాంపర్ కాకుండా, డిస్టార్ట్ కాకుండా, ఎవరు దీన్ని తారుమారు చేయకుండా, నిజమైన దొంగలు దొరికే వరకు అందరూ కూడా పరిశోధించాలి. కాబట్టి అందుకే నేను అన్ని న్యూస్ మీడియాలకు పంపించాను, అన్ని న్యూస్ ఏజెన్సీస్కి పంపించాను, ప్రముఖమైనటువంటి రాజ్యాంగ సంస్థలన్నిటికీ పంపించాను. న్యాయ వ్యవస్థతో పాటు ఈ దేశంలో ఉండే అత్యున్నత రాజ్యాంగ సంస్థ ఇంకెవరు ఉంటే వాళ్ళందరూ కూడా పంపిస్తాం. ఆల్ చీఫ్ మినిస్టర్స్ కూడా పంపించినాం, అన్ని పార్టీల అధ్యక్షులకు పంపించినాం. భారతదేశం ఒక కొత్త పందా పట్టాలి. ఇటువంటి దుర్మార్గాలని దేశం సహించదని దేశం రుజువు చేయాల్సినటువంటి ఒక క్రిటికల్ సందర్భంలోకి మనం పోతున్నాం. మీరు వెళ్ళిన తర్వాత చూడండి, దయచేసి మీరు అప్రిషియేట్ చేస్తారు. చాలా భయంకరమైన, చాలా హేయమైనటువంటి, అత్యంత హీనియస్ క్రైమ్ ఇట్ ఈస్. ఇది ఏ రకంగా కూడా వాంఛనీయం కాదు. కాబట్టి దీని మీద అందరం కలిసి యుద్ధం చేయాల్సిందే. మీరు కూడా భాగస్వాములు వాళ్ళని కోరుతున్న, దయచేసి ఇది ఆషామాషి వ్యవహారం కాదు, చిల్లర మల్లర రాజకీయం కాదు. 3/4 మేయాడితో గెలిచిన వాళ్ళను, వాళ్ళు 2-3 ఎమ్మెల్యేలు లేని కాడ, ఒక ఎమ్మెల్యే లేని కాడ మేము ఆడ ఏకనాథ్ సిండేలం పెడతాం. ఇది ఎక్కడ రాజకీయం అండి? నాకు అర్థం కాదు. माननीय प्रधानमंत्री मोदी जी से मैं अनुरोध करता हूं, जो कि मैं आपका राजनीतिक सहयोगी हूं, आई एम योर पॉलिटिकल कोलीग. आपने प्रधानमंत्री बना, मैंने उसी साल में मैंने भी चीफ मिनिस्टर बना. 8 साल से मैं आपके साथ मिलकर काम कर रहा हूं इस देश में. आई एम ऑल्सो होल्डिंग ए कॉन्स्टिट्यूशनल पोजीशन. मैं इससे पहले भी आपको सुझाव दिया था मोदी जी, आज भी देता हूं. ये कांड को रोकिए, इस प्रहार को समाप्त कीजिए, लोकतंत्र का मान्यता को मानिए. ये प्रहार ठीक नहीं है, ये आपको श्रेय नहीं देगा. हिंदुस्तान के इतिहास में आपका स्थान खराब होगा. बिल्कुल ये सच बात मैं कह रहा हूं. आप 2 बार प्रधानमंत्री बन चुके हैं. चाहते क्या है और क्या चाहते हैं? कुछ अच्छे काम कीजिए, अच्छा नाम कमाइए, इतिहास में अच्छा जगह बनाइए. ये क्या हो रहा है? आप खुद कदम उठाइए. इस कांड में जो भी जिम्मेदार है सारे लोगों को गिरफ्तार करवाइए.
जांच पड़ताल करवाइए, मैं अनुरोध करता हूं। इस प्रकार से लोकतंत्र का हत्या करते हुए, राज्यों के सरकारों को गिराते हुए, सब लोगों को एक खौफ में, डर में रखते हुए क्या क्या कमाना चाह रहे हैं आप, क्या पाना चाह रहे हैं? भगवान ने आपकी किस्मत में बहुत बड़ा जगह दिया आपको। आप दो दो बार इस देश के, इतने महान देश के प्रधानमंत्री बने। ये ठीक नहीं है, अच्छा नहीं है। देश के हित में भी, आपके हित में भी, किसी के हित में भी ये ठीक नहीं है। मैं बड़ा दुख से कह रहा हूं यह बात। कोई भी इंसान 1000 साल के लिए जीने के लिए नहीं आता। हम कितने भी शक्तिमान हो, 100 साल के आगे नहीं जी सकते। क्यों इतना बुरा काम हमको करना चाहिए? क्या कारण है? इस पे एकदम रोक लगना चाहिए। दिन दहाड़े खुलेआम प्रहार कर रहे हैं आपके नाम लेके, आपके गृह मंत्री का नाम लेके। कहां तक ये सही हो सकता है? इसको लगाम लगाइए, रोकिए इसको। देश के पूरे युवाओं से, देश के छात्रों से, देश के बुद्धिजीवियों से, जो लोकतांत्रिक प्रेमी हैं, एक बार याद कीजिए उस महान पुरुष को, जयप्रकाश नारायण को। आज फिर समय आया है। आजादी का जंग जब गांधी जी लड़ रहे थे तो वो बैरिटला थे, बहुत धनवान थे। वो भी ऐश कर सकते थे अपने जिंदगी को। जवाहरलाल नेहरू भी ऐश कर सकते थे, इतने धनवान आदमी थे। भगत सिंह जी शहीद हुए इस देश के आजादी पाने के लिए। सरदार वल्लभ भाई पटेल कई कुर्बानियां दी। हमारा देश का परंपरा है, संस्कृति है, इतनी गरिमा है भारत का, पूरी दुनिया भर में, विश्व भर में एक जगह है, एक मान्यता है हमारे देश का। और भारत दुनिया में सबसे बड़ा लोकतंत्र देश है। इंडिया इज द लार्जेस्ट डेमोक्रेसी ऑफ द वर्ल्ड। इंडिया के मुंह पे आप धब्बा मत लगाइए प्लीज, फॉर गॉड्स सेक। आई प्रे विथ फोल्डेड हैंड्स। रोकिए इसको। एक निष्पाक्षिक काम कीजिए। जो गलत है उनको गलत बोलिए। ये काम नहीं है, ठीक नहीं है, सॉरी। हमारे स्वतंत्र सेनानी, हमारे पुरखों ने, हमारे बुजुर्गों ने क्या यही चाहा था? जब आजादी की जंग लड़ रहे थे, कुर्बानियां देते हुए, सूली पे चढ़ते हुए, जलियांवाला बाग में गोलियां खाते हुए, उनका यही आशा था? नहीं, बिल्कुल नहीं। भारत के पूरे बुद्धिजीवियों से, पूरे पत्रकारों से, पूरे युवा पीढ़ी से, ये देश आपका है, बचा लीजिए प्लीज। हमारा तो एज हो रहा है। ये आपका देश है, आपका भविष्य का सवाल है। ऐसे कांड को देखते हुए अगर खामोश रह जाए, वो भी पाप होगा, आगे के लिए अच्छा नहीं होगा। तो इसलिए हर किसी से, हर बुद्धिजीवी से मैं प्रार्थना करता हूं कि प्लीज राइज अबव ऑल एंड सेव डेमोक्रेसी। राइज अबव ऑल, सेव डेमोक्रेसी। लोकतंत्र बचे रहे तो आगे हमारा विकास हो सकता है, हमारी स्थिति बदल सकती है। पूरे विश्व के बड़ा आर्थिक शक्ति हम उभर सकते हैं। हमारे पास सब कुछ है, भगवान का, प्रकृति का दिया हुआ। ध्यान उस तरफ जाना चाहिए। कोई मुख्यमंत्री अपने पद के बचाने के लिए लड़ रहे, कोई एमएलए अपने पद को बचाने के लिए लड़ रहे। ये क्या हो रहा है इस देश में? अगर हम सारे लोग इसमें बिजी हो जाए, इसमें व्यस्त हो जाए, देश का काम कौन करेगा? ये जो कांड हो रहा है, ये विकास को रोक रहा है। राज्यों के सरकारों को जीने नहीं दिया जा रहा है। उनका कंसंट्रेशन
विकास से हटके राजनीति में जा रहा है, इसका नतीजा क्या होगा? आज ही देश बहुत बड़ी मुश्किल में है, रुपया गिर रहा है, इन्फ्लेशन थमने का नाम नहीं ले रहा है, गरीब परेशान है, हर चीज का दाम बढ़ता है, बेरोजगारी बढ़ रहा है, अंतर्राष्ट्रीय स्तर पर जो सूचियां होते हैं उसमें पूरे गिरावट आ रही है, देश का मान्यता कम हो रहा है, फॉरेन एक्सचेंज का पूरा रिजर्व्स गल जा रहा है। उन चीजों पर ध्यान दीजिए ना, इस कांड को छोड़ के, इस प्रहार को बंद करके ध्यान उस तरफ कीजिए ताकि देश का कोई भलाई हो। मैं सारे हिंदुस्तान के न्यायपालिका से हाथ जोड़ के विनम्र पूर्वक अपील करता हूं, अनुरोध करता हूं कि लोकतंत्र इस देश में जब कभी लड़खड़ाया, लोकतंत्र जब भी खतरे में पड़ा, इसको बचाने वाले सबसे अहम भूमिका निभाया था हमारे न्यायपालिका। मुझे पूर्ण विश्वास है, मैं ही था न्यायपालिका के जरिए हिंदुस्तान में सारे राजनीतिक पार्टियों को सिंबल देने का स्थिति पैदा करने वाला मैं ही था, टीआरएस पार्टी ही था। जब इलेक्शन कमीशन, चुनाव आयोग ने सिंबल देने के लिए इनकार किया था, मैंने न्यायपालिका का दरवाजा खटखटाया, वहां से मुझे न्याय मिला। मुझे ही नहीं बल्कि सारे हिंदुस्तान में जितने पार्टियां हैं उन लोगों को कॉमन सिंबल दिया जा रहा है। ऐसा न्यायपालिका का गरिमा है। देश के भलाई के लिए, देश के जनता के लिए कई अच्छे अच्छे जजमेंट्स आए हैं, अच्छे अच्छे काम हुए हैं न्यायपालिका के जरिए। आज भी मैं पूरा आशा करता हूं इन ताकतों को, लोकतंत्र विरोधी, जनतंत्र विरोधी षड्यंत्र रचने वाले ताकतों पे लगाम लगाया जाए, जिस किसी प्रकार का हो, शासन के अनुसार, संविधान के अनुसार कदम उठाया जाए और इस देश को बचा लिया जाए। बस मेरा इतना ही अनुरोध है। मैं बड़ा दुख से यह बात कह रहा हूं और यह भी कहूंगा, जान गंवाना पड़े कोई बात नहीं, इसमें हम बिल्कुल लड़ पड़ेंगे, जहां तक जाना पड़े जाएंगे। हां ठीक है, कुछ लोगों को जान देने की अगर नौबत आई तो दे देंगे, कोई बात नहीं है, लेकिन चुप्पी नहीं साधेंगे। ये भी बात मैं खुलकर कह रहा हूं। हां बिल्कुल, जल्द से जल्द जितने भी भाई पब्लिक लाइफ में है, मैं प्रयास करूंगा उन लोगों से बात करने का। एक मुहिम जरूर हम शुरू करेंगे, हम इसमें चुप नहीं बैठेंगे। इस देश में लोकतंत्र बच के है, लोकतंत्र बरकरार है, उसी में सबका भलाई है। प्रजातंत्र में, लोकतंत्र में विश्वास रखने वाले हर शक्ति, हर व्यक्ति इस मुहिम में, इस आंदोलन में शामिल हो और अपनी भूमिका निभाए और भारत को बचाए। धन्यवाद भाइयों।